మదురై కార్తీక దీపం వివాదంలో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జ్ ధర్మాసనం ఆదేశాలను సమర్థిస్తూ తిరుప్పరగుండ్రం కొండపై దీపం వెలిగించేందుకు డివిజన్ బెంచ్ అనుమతినిచ్చింది. ఏకసభ్య ధర్మాసనం తీర్పును సవాల్ చేస్తూ స్టాలిన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. అక్కడి గుట్టపై దీపం వెలిగించొద్దని ఆగమ శాస్త్రంలో పేర్కొన్నట్టు ఎలాంటి ఆధారాలు పిటిషనర్లు చూపలేకపోయారని పేర్కొంది. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని డీఎంకే ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఏడాదిలో ఒకసారి దీపం వెలిగించినంత మాత్రాన శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయనడం హాస్యాస్పదమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మదురై తిరుపరంకుండ్రం కొండపై ఉచ్చి పిళ్ళయ్యార్ ఆలయం వద్ద కార్తీక దీపోత్సవం సందర్భంగా ఏటా దీపం వెలిగిస్తారు. సంప్రదాయంగా భక్తులు ఆలయం కింది భాగంలోని ఉచ్చి పిళ్ళయ్యార్ కోవెల్ మండపం సమీపంలో దీపం వెలిగిస్తున్నారు. హిల్ టాప్లో దీపతూణ్ వద్ద దీపారాధన చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. తిరుపరంకుండ్రం హిల్లో ప్రాచీన రాక్ కట్ టెంపుల్తో పాటు ఒక దర్గా కూడా ఉంది. ఈ కారణంగా 1920 నుంచి వివాదాలున్నాయి. 1994లో ఒక భక్తుడు దీపారాధనను కొండపైకి మార్చాలని కోర్టును ఆశ్రయించాడు. 1996లో మద్రాస్ హైకోర్టు సాధారణంగా మండపం వద్దే దీపం వెలిగించాలని తీర్పు చెప్పింది. ఇది ఏకైక చట్టపరమైన ఆర్డర్. ఇప్పటికే దీన్నే తమిళనాడు ప్రభుత్వం ఆధారంగా చూపిస్తోంది. హిందూ తమిళర్ కచ్చి ఫౌండర్ రామ రవికుమార్ హిల్ టాప్ ధూపతూణ్ వద్ద దీపం వెలిగించేలా ఆదేశాలివ్వాలంటూ గత ఏడాది డిసెంబర్లో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మదురై బెంచ్ జడ్జ్ జిఆర్ స్వామినాథన్ గతేడాది డిసెంబర్ 1న దీనికి అనుమతినిచ్చారు. దీని ప్రకారం భక్తులు హిల్ టాప్లో దీపం వెలిగించొచ్చు. అయితే తమిళనాడు ప్రభుత్వం ఈ ఆర్డర్కి వ్యతిరేకంగా అప్పీల్ చేసి పోలీసుల ద్వారా భక్తులు కొండపైకి చేరుకోకుండా అడ్డుకుంది. డిసెంబర్ 3న జరిగిన పండుగ సందర్భంగా ఈ ఘటన జరిగింది. దీనిపై రవికుమార్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సిఐఎస్ఎఫ్ రక్షణలో 10 మంది భక్తులతో దీపారాధన చేయడానికి అనుమతిచ్చారు జస్టిస్ జిఆర్ స్వామినాథన్. కానీ పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా డివిజన్ బెంచ్ స్టాలిన్ సర్కార్ అప్పీల్పై విచారణ చేపట్టింది. ఏకసభ్య ధర్మాసనం తీర్పును సమర్థించింది.